వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈరోజు మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా, మాకు హెయిర్ గ్రోత్కి ఒక మంచి ఆయిల్ని అయితే మాకు ప్రిపేర్ చేసి చూపించండి అని. అందుకని వాళ్ళందరి కోసం ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. అందుకనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీలో చాలామంది అడిగారు కదండి, మాకు హెయిర్ గ్రోత్కి ఒక మంచి ఆయిల్ని మాకు ప్రిపేర్ చేసి చూపించండి అని. అందుకనే నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి. పాప వాళ్ళకైతే ఈ హెయిర్ ఆయిల్ని నేను ఎక్కువగా ప్రిపేర్ చేసి యూజ్ చేస్తాను. అందుకనే వీళ్ళ జుట్టు అయితే ఆరోగ్యంగా చక్కగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది మా పాప హెయిరేనండి. చూడండి ఎంత నల్లగా ఎంత ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా చాలా వరకు ఊడిపోయిందండి. అయితే ఆ ఊడిపోయిన హెయిర్ కూడా మళ్ళీ ఎక్కువగా ఇప్పుడే పెరుగుతుంది. కాబట్టి ఈ ఆయిల్ని నేను ప్రిపేర్ చేసి యూజ్ చేసిన తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ అనేది కనిపించలేదు. చక్కగా హెల్తీగా జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకనే ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈరోజు ఏమేమి యూజ్ చేయాలనేది నేను మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ నేను ఈ ఆయిల్కి తీసుకునేవి ఏంటి అంటే, ఇక్కడ కలోంజీ సీడ్స్ అలాగే మెంతులు అండి. ఈ రెండింటితో మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కలోంజీ సీడ్స్ అనేవి చాలామందికి తెలియదండి. ఈ కలోంజీ సీడ్స్ అనేవి మనకి ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్లో మనకి దొరుకుతాయండి. లేదు అనుకుంటే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా కూడా ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. ప్యాకెట్స్లో మనకి దొరుకుతాయి. ఇవి తీసుకొచ్చుకొని మీరు యూజ్ చేయండి. ఈ మెంతులు అనేవి మన ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్లో మనకి దొరికే ఐటమే కదండి. మెంతులు అనేవి అందరి ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి మెంతుల్ని మీరు ఎక్కువగా హెయిర్కి యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి మెంతుల్ని మీరు ఏదో ఒక రకంగా ప్రతి వారం కూడా మీరు ప్యాక్ లాగా కానీ ఆయిల్లో మిక్స్ చేసి కానీ మీరు యూజ్ చేసినట్టయితే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ కలోంజీ సీడ్స్ని నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, మన జుట్టు అనేది ఎక్కువగా తొందరగా వైట్గా అవ్వకుండా బ్లాక్గా ఉండడానికి, అలాగే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మన హెయిర్ అనేది ఎక్కువగా పెరగడానికి కలోంజీ సీడ్స్ అయితే చాలా వరకు యూజ్ అవుతాయండి. అందుకనే నేను కలోంజీ సీడ్స్తో ఈరోజు నేను మీకు హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ ఏంటి అంటే, ఇక్కడ నేను తీసుకుంది మస్టర్డ్ ఆయిల్ అండి. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె. ఆవాల నూనెని ఇక్కడ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే మనం డైలీ యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, అది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అంటే ఈక్వల్ క్వాంటిటీతో నేను ఇక్కడ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆవాల నూనెకి 2 స్పూన్స్ నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదండి, మెంతుల పౌడర్ ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ మెంతుల పౌడర్, నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఇక్కడ నేను కలోంజీ సీడ్స్ పౌడర్ని నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఇది ఇంకా మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే మీరు 1 మంత్కి సరిపడా చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే అప్పటికప్పటికి అంటే పిల్లలకి పెట్టడం కోసం వీక్లీ వన్స్ పెడతాను. కాబట్టి నేను ఇలాగ అప్పటికప్పుడు అంటే ఇన్స్టెంట్గా నేను ఇలాగ ప్రిపేర్ చేసి వాళ్ళకి యూజ్ చేస్తాను. ఇక్కడ నేను మొత్తంగా ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక స్ట్రైనర్లో కానీ వేసి స్ట్రెయిన్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మీరు హెయిర్ వాష్ చేసుకునే ముందు ఇలాగ ఒక 1 or 2 hours ముందు మీరు ఇలాగ మొత్తంగా అప్లై చేసేసుకొని మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు అండి. నార్మల్గా ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అంటే ముందు రోజు మీరు రేపు హెయిర్ వాష్ చేసుకుంటారని ముందు రోజు మీరు ఈ ఆయిల్ని మొత్తంగా స్కాల్ప్ దగ్గర నుండి చక్కగా హెయిర్కి మొత్తంగా అప్లై చేసేసుకొని మీరు నైట్ మొత్తంగా అలా ఉంచేసుకొని నెక్స్ట్ డే మీరు ఇలాగా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ఎలాగైనా కూడా మీకు హెయిర్ అనేది చక్కగా పెరుగుతుందండి. మీరు ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం డైలీ కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటాం కదండి, వాళ్ళకి చక్కగా ఇలాంటి ఆయిల్ని మనం ప్రిపేర్ చేసి ప్రతిరోజు పెట్టినట్టయితే ఇంకా వాళ్ళ జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుందండి. ఎక్కువగా తొందరగా వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న పిల్లలకే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుందండి. అందుకనే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా, చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది రాకుండా మనం ఇలాంటి హెయిర్ ఆయిల్స్ అంటే మన ఇంట్లో ఇలాగ చక్కగా హోమ్ మేడ్గా ఇలాంటి హెయిర్ ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేసేసి మనం యూజ్ చేసినట్టయితే పిల్లలకి వైట్ హెయిర్ రాకుండా మనం చేయొచ్చండి. మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, రకరకాల షాంపూస్ అన్నీ తీసుకొచ్చి మనం పిల్లల పైన యూజ్ చేసినట్టయితే వాళ్ళకి తొందరగా హెయిర్ అనేది వైట్ అయిపోతుంది, అలాగే డ్యామేజ్ అయిపోతుంది, ఎక్కువగా హెయిర్ అనేది ఊడిపోతుందండి.
అలాగా హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోయినప్పుడు మళ్ళీ మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుందండి. అందుకనే ఇలాంటి హెయిర్ ఆయిల్స్ అయితే యూజ్ చేసినట్టయితే వీళ్ళ జుట్టు చూడండి, మీకు లైవ్లోనే నేను మీకు చూపిస్తున్నాను. ఆయిల్ అనేది పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత హెల్తీగా చక్కగా పెరుగుతుందండి. అసలు హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. నేను యూజ్ చేసే ప్రతి ఒక్క షాంపూస్ కానీ ప్రతి ఒక్క ఆయిల్ కానీ వీళ్ళకి నేను యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ కనిపించాకనే నేను మీకు షేర్ చేయడం జరుగుతుందండి. ఎక్కువగా నేను ఇలాంటి హోమ్ మేడ్ రెమెడీస్ అయితే ఎక్కువగా ఫాలో అవుతానండి. షాంపూస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి వీళ్ళకు యూజ్ చేయడం జరుగుతుంది. అందుకని వీళ్ళ జుట్టు అయితే ఇంత హెల్తీగా ఇంత చక్కగా నల్లగా పెరుగుతుంది. నేనైతే రెగ్యులర్గా వీళ్ళకి హెయిర్ అనేది కట్ చేస్తూ ఉంటానండి. ఎందుకు అంటే ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ అనేవి వచ్చేస్తుంటాయి. మనం ఎంత కేర్గా ఉన్నా కూడా స్ప్లిట్ ఎండ్స్ రావడం వల్ల జుట్టు అనేది ఎదగడం అనేది ఆగిపోతుంది. కాబట్టి మనకి అందంగా కూడా కనిపించదు. కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ అనేవి నేను వీళ్ళకి చివర్లు జుట్టు అనేది కట్ చేస్తూ ఉంటాను. అప్పుడు హెయిర్ అనేది ఎక్కువగా హెల్తీగా పెరుగుతుంది. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే హెయిర్ రూట్స్ దగ్గర నుండి జుట్టుకి బలం అనేది ఉండాలి. కాబట్టి ఇలాంటి ఆయిల్స్ అనేవి మనం డైలీ వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలాగా ఆయిల్ అనేది పెట్టేసి ఉంచేసినట్టయితే చక్కగా పెరుగుతుంది. మీరు వీక్లీ 2 టైమ్స్ అయినా తప్పకుండా ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అయితే మీరు చేయండి. పిల్లలకి కూడా పెట్టవచ్చు, పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చండి. మాకు జుట్టు ఎక్కువగా పెరగాలి, ఫాస్ట్గా పెరగాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీకైతే బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఒక 1 వీక్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఒక 1 మంత్లో మీకు జుట్టు పెరగడం అయితే మీరే చూస్తారండి. ఐ హోప్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ఇంకా వాచ్ చేయొచ్చండి. ప్రతిరోజు కూడా వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే వీడియోస్ని వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను కాబట్టి మీరు లేట్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ఇంతే అండి, ఈరోజు వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక చక్కటి వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.